వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. మాట మార్చడంలో జగన్ది ఒక దారి, పవన్ది మరో దారి, ఇక చంద్రబాబుది పూర్తిగా వేరే దారి. కానీ ఈ ముగ్గురి గమ్యం మాత్రం దాదాపు ఒక్కటే. రాజకీయ అవసరం వస్తే నిన్న చెప్పిన మాట ఇవాళ గుర్తుండదు, ఇవాళ చెప్పిన మాట రేపు మారిపోతుంది. దీన్నే ఇప్పుడు స్ట్రాటజీ అంటున్నారు. పాత భాషలో మాత్రం దీనికి ఒకటే పేరు, ప్లేటు ఫిరాయించటం, మాట మార్చటం. రాజకీయాల్లో యూటర్న్లు కొత్తేమి కాదు. పరిస్థితులు మారుతాయి, సమీకరణాలు మారుతాయి, అవసరాలు మారుతాయి. కానీ ప్రజల ముందు చెప్పిన మాటకు ఒక కనీస బాధ్యత ఉండాలి కదా. అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు పరిస్థితి మారింది అని చెప్పే ధైర్యం ఉండాలి కదా. కానీ మన నాయకుల దగ్గర ఆ నిజాయితీ మాత్రం కనిపించదు. కనిపించేది ఒకటే, నిన్నటి మాటను డిలీట్ చేసి ఇవాల్టి మాటను అప్లోడ్ చేసుకోవటం. ముందు జగన్నే తీసుకుందాం. రాజధాని విషయంలో ఆయన ప్రయాణం చూస్తే అదొక పాలసీ కాదు, పొలిటికల్ మేజ్ లా కనిపిస్తుంది. మొదట అమరావతి మీద ఘాటైన వ్యతిరేకత లేదు ఆయనకి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల సిద్ధాంతం వచ్చింది. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని. 5 ఏళ్ల పాటు ఇదే పాట, ఇదే వాదన, ఇదే యుద్ధం. రైతులు రోడ్డెక్కారు, కోర్టులు జోక్యం చేసుకున్నాయి, పెట్టుబడిదారులు వెనక్కి చూశారు, ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా అన్న ప్రశ్నే జాతీయ జోక్లా మారిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త మాటలు, కొత్త ప్రస్తావనలు, కొత్త లొకేషన్స్, కొత్త వివరణలు. ఇక్కడే ప్రశ్న మొదలవుతుంది. జగన్ గారు అప్పుడు 3 రాజధానుల రాష్ట్ర భవిష్యత్ అయితే ఇప్పుడు ఆ మాట ఎందుకు సైలెంట్ అయిపోయింది, ఎందుకు మార్చినట్లు? అప్పుడు విశాఖ పరిపాలన రాజధాని అయితే ఇప్పుడు విజయవాడ గుంటూరు పరిధి మాట ఎందుకు వచ్చింది? అప్పుడు అమరావతి మీద అనుమానాలైతే ఇప్పుడు అదే ప్రాంతం చుట్టూ కొత్త లెక్కలు ఎందుకు వేస్తున్నట్లు? అప్పుడు వికేంద్రీకరణ సిద్ధాంతం అయితే ఇప్పుడు దాని కొత్త వర్షన్ ఏంటి? ఇది వికేంద్రీకరణ మీద చర్చ కాదు, ఇది విశ్వసనీయత మీద చర్చ. రాజధాని అనేది ఒక పార్టీ ఆఫీస్ బోర్డు కాదు, 5 ఏళ్లకు ఒకసారి మార్చే ఫ్లెక్సీ అంతకంటే కాదు. రైతుల భూములున్నాయి, ప్రజల డబ్బు ఉంది, ప్రభుత్వ ప్రతిష్ట కూడా ఉంది, ఉద్యోగుల భవిష్యత్తు ఉంది, పెట్టుబడిదారుల నమ్మకం ఉంది. ఇటువంటి విషయాలన్నీ రాజకీయ అవసరానికి తగ్గట్టు మలుచుకోవటం చిన్న తప్పేమీ కాదు. ఇది రాష్ట్రం మీద చేసే విష ప్రయోగం. జగన్ తరచూ విశ్వసనీయత అనే మాట వాడారు. కానీ విశ్వసనీయత అంటే మేనిఫెస్టోలో పెట్టే పదం కాదు, మైక్ ముందు పలికే డైలాగ్ అంతకంటే కాదు. ఒత్తిడి వచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవటమే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అంటారు దాన్ని. ఓటు లెక్కలు మారినప్పుడు మాట మార్చకపోవడమే విశ్వసనీయత. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూద్దాం. ఆయన రాజకీయ ప్రయాణం కూడా మాటల పరంగా మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ట్విస్ట్లు అంటాం. 2014లో తెలుగుదేశం బీజేపీ మద్దతు, 2019లో వేరే దారి, టీడీపీ మీద విమర్శలు, బీజేపీ మీద ఘాటైన విమర్శలు, కమ్యూనిస్టులు బీఎస్పీతో ప్రయోగం, తర్వాత మళ్ళీ బీజేపీతో కలయిక, 2024లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి. చెప్పాలి, ఇప్పుడు అధికార భాగస్వామ్యం. ఇక్కడ సమస్య పొత్తులు కాదు, రాజకీయ పొత్తులు తప్పు కాకపోవచ్చు. కానీ నిన్న అవినీతి అన్న వాళ్ళతో ఇవాళ ధర్మయుద్ధం ఎలా? నిన్న ప్రశ్నించిన బీజేపీ ఇవాళ పవిత్ర జాతీయ శక్తి ఎలా అయిపోయింది? నిన్న చంద్రబాబును విమర్శించిన మీరు ఇవాళ అదే చంద్రబాబుతో ప్రభుత్వంలో భాగస్వామి అయితే ప్రజలు చప్పట్లు కొట్టాలా, లేకపోతే వీడియోలు ఓపెన్ చేయమంటారా? పవన్ గారు, మీ రాజకీయాల్లో ప్రశ్నించడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నలకు సెలవు పలకాలా? హాలిడే ఇచ్చేద్దామా? నిన్న వ్యవస్థను కడగాలన్న మీరు ఇవాళ అదే వ్యవస్థలో కూర్చుని ఎంతవరకు కడుగుతున్నారు? లేకపోతే కుర్చీ మీద కూర్చున్న తర్వాత వాషింగ్ పౌడర్ బ్రాండ్ మారిపోయిందా? ఇంకా స్పెషల్ స్టేటస్ విషయానికి వస్తే ప్రశ్న మరింత గట్టిగా వస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం గొంతెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాధ్యతను ఎక్కువగా కాంగ్రెస్ విభజన విధానం మీదకు మళ్లించడం ప్రజలకు విచిత్రంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తప్పు చేసిందే అనుకుందాం, కానీ 2014 తర్వాత 10 ఏళ్లు కేంద్రంలో ఎవరున్నారు? వాళ్ళని అడగకూడదా? అప్పుడు హోదా కోసం ఆగ్రహం, ఇప్పుడు మౌనం, లేకపోతే కొత్త వివరణ. పవన్ తనను
సాధారణ రాజకీయ నాయకుడిగా చూపించుకోవడం లేదు. నిజాయితీ రాజకీయాలు అంటున్నారు, ప్రశ్నిస్తాను అన్నారు, వ్యవస్థ మారాలి అంటున్నారు. అందుకే ఆయనపై ప్రశ్నలు మరింత కఠినంగా వస్తాయి. ఎందుకంటే మీకు మీరే ఒక హై స్టాండర్డ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ స్టాండర్డ్ కి మీరే ఆన్సర్ చెప్పాలి. జవాబుదారీతనం మీకు కావాలి. చంద్రబాబు కూడా ఈ చర్చకు బయట వ్యక్తి ఏమీ కాదు. కొత్త హోదా విషయంలో 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బీజేపీ మీద తీవ్ర విమర్శలు కూడా చేశారు. 2024లో మళ్ళీ అదే ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిపోయారు. ఆయనకు ప్రశ్న ఇదే: రాష్ట్ర ప్రయోజనం మారిందా, లేకపోతే రాజకీయ అవసరం మారిందా? అప్పుడు పోరాటమా, ఇప్పుడు రాజీనా, లేకపోతే రెండు రాజకీయ లెక్కలేనా? కానీ జగన్ పవన్ విషయంలో మాత్రం పోలిక మరింత ఘాటైన విషయం. ఇద్దరు పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు కూడా. ఒకరు విశ్వసనీయత అంటారు, మరొకరు నిజాయితీ రాజకీయాలు అంటున్నారు. అందుకే వీళ్ళ యూటర్న్లు సాధారణ రాజకీయ మలుపుల్లా కనిపించవు. ప్రజలతో చేసిన మాట ఒప్పందం బ్రేక్ చేసినట్లుగా కనిపిస్తాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, నాయకులు జనం మర్చిపోతారని అనుకుంటారు, కానీ జనం అంత అమాయకులు ఏమీ కాదు. వెంటనే తీర్పు చెప్పకపోవచ్చు, కానీ నమోదు చేసుకుంటారు. నిన్నటి వీడియో, ఇవాటి స్టేట్మెంట్, రేపటి పొత్తు అన్ని వాళ్ళ మెమరీస్ లో ఉంటాయి. సోషల్ మీడియాలో అయితే శాశ్వత రికార్డ్. ఒకప్పుడు మాట మార్చి తప్పించుకోవచ్చు, ఇప్పుడు పాత క్లిప్ ఒక్కటంటే ఒక్కటి చాలు. ప్రజలు అడగాల్సిన ప్రశ్న చాలా సింపుల్: నిన్న మీరు చెప్పింది నిజమా, లేక ఇవాళ మీరు చెప్పింది నిజమా? రెండూ గనక నిజమైతే మరి అబద్ధమేది? జగన్ గారు, విశ్వసనీయత మీ మాటల్లో ఉందా, లేక మీ అవసరాల్లో ఉందా? పవన్ గారు, ప్రశ్నించడం మీ సిద్ధాంతమా, లేక మీ పొలిటికల్ పొజిషన్ మీద ఆధారపడే సౌకర్యమా? చంద్రబాబు గారు, మీరు కూడా, రాష్ట్ర ప్రయోజనం మీ పొత్తుల్ని నిర్ణయిస్తుందా, లేకపోతే ఆ పొత్తులే రాష్ట్ర ప్రయోజనాల్ని నిర్ణయిస్తాయా? రాజకీయాల్లో యూటర్న్ తప్పనిసరి కావచ్చు, కానీ యూటర్న్ తీసుకునే ముందు ఇండికేటర్ ఇయ్యాలి. లెఫ్టా రైటా ఇండికేటర్ ఇయ్యాలి. ప్రజలకు చెప్పాలి, కారణం వివరించాలి, తప్పు అయితే ఒప్పుకోవాలి, పరిస్థితులు మారితే చెప్పాలి. కానీ అసలు ఏమీ జరగనట్టుగా ముఖం మార్చి మాట మార్చడం ప్రజాస్వామ్యానికి అవమానం. ఒక నాయకుడికి మాట ఒక ఆయుధం. అదే మాటను తరచూ మారిస్తే ఆ ఆయుధం బలహీనపడిపోతుంది, వీక్ అయిపోతుంది. చివరికి నాయకుడి మీద నమ్మకం కూడా అదే దారిలో కరిగిపోతుంది. ఇట్ జస్ట్ గెట్స్ మెల్టెడ్. ఇది వ్యక్తుల మీద కోపం కాదు, ఇది ప్రజల హక్కు. నాయకుడు మాట మార్చొచ్చు, కానీ ప్రజలు గుర్తు చేయడాన్ని ఆపలేరు. చివరి ప్రశ్న ఒక్కటే: మీరు పార్టీని నడుపుతున్నారా, లేక మాటల్ని నడిపిస్తున్నారా? మీ మాటకు మీరు యజమానులా, లేకపోతే మీ రాజకీయ అవసరాలే మీ మాటలకు యజమానులా? నిన్నటి మాటతో ఇవాల్టి మాటకు పొంతనే లేకపోతే దాన్ని వ్యూహం అనొచ్చు, వ్యూహాత్మక మార్పు అని కూడా అనొచ్చు, రాజకీయ పరిపక్వత అని కూడా అనొచ్చు. కానీ ప్రజల భాషలో దాని పేరు ఒక్కటే: మాట మార్చడం, ప్లేటు మార్చడం. మరి ప్రజలు అడగాల్సింది కూడా ఒక్కటే: ప్లేటు మార్చే నాయకుల్ని నమ్మాలా, లేకపోతే మాట నిలబెట్టే రాజకీయాన్ని డిమాండ్ చేయాలా? లెట్ us think about it.